ఈ రోజు ఆకాశంలో మనం ఒక అద్భుతమైన సంఘటనను చూడబోతున్నాం. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం రాత్రి 8:50 ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 12:22 వరకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. రేపు తెల్లవారుజామున 2:25 ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అయితే అసలు ఈ చంద్రగ్రహణం ఎందుకు, ఎలా ఏర్పడుతుందో ఈ రోజు మనం చాలా సులభంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అలాగే మన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఇదంతా మనకు తెలిసిందే. చంద్రగ్రహణం ఏర్పడడానికి ఒక ముఖ్యమైన నియమం ఉంది. అదేంటంటే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైకి రావాలి. సరిగ్గా చెప్పాలంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావాలి. ఇలా ఒకే వరుసలో వచ్చినప్పుడు ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చే కాంతిని మన భూమి అడ్డుకుంటుంది. అప్పుడు మన భూమి యొక్క పెద్ద నీడ నేరుగా చంద్రుడిపై పడుతుంది. ఆ నీడలో చంద్రుడు పూర్తిగా లేదా పాక్షికంగా కప్పబడిపోతాడు. దీనినే మనం చంద్రగ్రహణం అంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. భూమి నీడలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది అంబ్రా, ఇది నీడ యొక్క మధ్య భాగం. ఇక్కడ చాలా గాఢమైన చీకటి ఉంటుంది. రెండవది పెనంబ్రా, ఇది నీడ యొక్క బయటి భాగం. ఇక్కడ కొంచెం వెలుతురు ఉంటుంది, కాబట్టి ఇది తేలికపాటి నీడ. ఈ నీడల్లో చంద్రుడు ఎలా ప్రయాణిస్తాడన్న దాన్ని బట్టి గ్రహణాలు 3 రకాలుగా ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణం, చంద్రుడు పూర్తిగా భూమి యొక్క గాఢమైన నీడలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా నల్లగా అవ్వకుండా ఎర్రగా లేదా నారింజ రంగులో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఇందుకిలా ఎర్రగా మారుతుందంటే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడిపై పడుతుంది. మన వాతావరణం నీలిరంగు కాంతిని చెదరగొట్టి ఎరుపు రంగు కాంతిని మాత్రమే చంద్రుని వైపుకు పంపిస్తుంది. అందుకే ఆ అద్భుతమైన ఎర్రటి రంగు. రెండవది పాక్షిక చంద్రగ్రహణం. చంద్రుడిలో కొంత భాగం మాత్రమే భూమి అంబ్రా నీడలోకి వెళ్లి మిగతా భాగం పెనంబ్రాలో ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు చంద్రుడిపై కొంత భాగంపై నల్లటి నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడవది, చంద్రుడు కేవలం భూమి యొక్క తేలికపాటి నీడ గుండా మాత్రమే వెళ్ళినప్పుడు దానిని పెనంబ్రల్ గ్రహణం అంటారు. దీనివల్ల చంద్రుడి ప్రకాశం కొద్దిగా మాత్రమే తగ్గుతుంది. కాబట్టి చాలా సార్లు మనం దీనిని గుర్తించలేము కూడా. ఈ రోజు రాత్రి మనం చూడబోయేది మొదటి రకం, అత్యంత అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం. ఆకాశంలో మనం అద్భుతమైన బ్లడ్ మూన్ ను చూడబోతున్నాం.